స్వర అయితే బాబీ దగ్గరికి అమ్మ బొమ్మను తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఇది మీ అమ్మ బొమ్మ అంటున్నావు, మీ అమ్మ అంటే ఝాన్సీ మేడం బొమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే కాదు మా అమ్మ జాను కాదు అని చెప్పి అంటాడు. అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు, అవును జాను మా అమ్మ కాదు, మా అమ్మ వేరే ఉంది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అంటే బాబీకి వాళ్ళ అమ్మ జాను కాదని సంగతి తెలిసిందన్నమాట అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో బాబీ అయితే మా అమ్మ వేరే ఉంది, మా అమ్మ అంటే నాకు అస్సలు నచ్చదు, మా అమ్మ నన్ను హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి బాబీ అయితే స్వరతో అంటాడు. అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అభి బాబీకి వాళ్ళ అమ్మ గురించి ఇంతలా చెప్పాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, మా అమ్మ నాకు అస్సలు నచ్చదు, ఎందుకంటే పుట్టిన వెంటనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఎప్పటికీ నా గురించి మా అమ్మ నా దగ్గరకు రాలేదు, అందుకే మా అమ్మ అంటే నాకు అస్సలు నచ్చదు, మా అమ్మ నాకు వద్దు, నాకు మా నాన్న చాలు అని చెప్పి బాబీ అంటాడు. అది వినగానే స్వర షాక్ అయ్యి ఏంటి బాబీని ఇంతలా మార్చేశాడు అభి, అమ్మ విషయంలో ఇంత 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 కోపగించుకునేలా ఎంత అసహ్యించుకునేలా చేశాడా అని చెప్పి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక బాబీ అయితే నాకు అమ్మ వద్దు, అమ్మ బొమ్మ వద్దు అని చెప్పి స్వర చేతిలో ఉన్న బొమ్మను తీసుకొని బాబీ అయితే ఆ అమ్మ బొమ్మను విసిరేస్తాడు. విసిరేయగానే స్వర షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. బాబీ అయితే ఆ బొమ్మను విసిరేసి నాకు అమ్మ అనేదే వద్దు, నాకు అమ్మ ప్రేమ అవసరం లేదు, నాకు అమ్మ వద్దు అని చెప్పి అలా ఏడుస్తూ అక్కడే అలా ఉండిపోతాడు. అది చూసి స్వర అయితే షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది. ఇక బాబీ అమ్మ మీద పెంచుకున్న అసహ్యానికి స్వర అయితే ఏంటి బాబీ మనసు ఇంతలా మార్చేశాడు అభి సార్ అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ బాబీని నేను ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.